సార్ ట్రంప్ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయిందా? లక్షల కోట్ల ఆవిరి బంగారం వెండి పైకి. ట్రంప్ పిచ్చి ఇంకా ఎంతవరకు పోయిందంటే అంతకుముందేమో వెనిజులా మీద పడ్డాడు, అదే తర్వాత క్యూబా ఆగర్భ శత్రువులు అవి చూస్తారు కాబట్టి క్యూబా మీద అన్నాడు, పక్కనే ఉంది కాబట్టి కొలంబియా అన్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత హఠాత్తుగా గ్రీన్లాండ్ అని పట్టుకున్నాడు. గ్రీన్లాండ్ మీద దాడి చేయడంలో కొనుక్కుంటామండి, అదేదన్నా అవకాయ పచ్చడి కొనుక్కోవడానికి. అంటే బ్రిటిష్ వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు మేమేందుకు అమ్ముతాము, డెన్మార్క్ చిన్న దేశమే, అమెరికా శక్తి వాళ్ళకి లేదు, కానీ మేమైతే వదులుకునే ప్రశ్న లేదు, మీరు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నాటో కూడా విచ్ఛిన్నం అయిపోతుంది, ఇలా చెప్పారు. అయితే బ్రిటన్ ఏం చేసింది ఇంత లోపల అంటే మారిషస్తో డిగో గార్షియా యుద్ధస్థావరం ఉంటుంది అమెరికా, చాలా ముఖ్యమైనది హిందూ మహాసముద్రంలో. మారిషస్కు ఆ చాగోస్ దీవులను ఆ డిగో గార్షియా ఉన్నటువంటి దాన్ని మారిషస్కు తిరిగి ఇచ్చేస్తూ వాళ్ళు మళ్ళీ ఒక ఒప్పందం చేసుకున్నారు. ట్రంప్ ఏమన్నాడు, ద మోస్ట్ బ్రిలియంట్ మెంబర్ ఆఫ్ నాటో ఇంత తెలివి తక్కువ స్టూపిడ్ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అని బ్రిటన్ మీద కూడా విరుచుకుపడ్డాడు. బ్రిటన్కు వెళ్ళాడు రిపబ్లికన్ సెనేటర్ ఒకడు, అక్కడికి వెళ్ళి సందేశం ఇస్తున్నాడు, మీకు అర్థం కాలేదు ట్రంప్ చాలా దూరం ఆలోచిస్తున్నాడు, చైనా రష్యా ఇప్పటికే దూసుకొచ్చేస్తున్నాయి, మీరు కనుక మేల్కోకపోతే మిమ్మల్ని అందరినీ మింగేస్తాయని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. కానీ బ్రిటన్ మటుకు మేమేమీ కన్విన్స్ కాలేదు, ట్రంప్ చెప్పే మాది బాగాలేదని వాళ్ళు అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కోస్ ఆయన ఒక ఇది పెట్టాడు, ఒక సభ పెడితే దానికి నేను వెళ్ళను శాంతి చర్చలు, కానీ ట్రంప్ ప్రకటించడమే కాకుండా ఆయన మీద కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ చేశాడు. దాంతో ఫ్రాన్స్ కూడా అడ్డం తిరిగింది. అంటే ఇప్పుడు ఇదివరకున్న రాజకీయ ప్రత్యర్థులు లేకపోతే బలమైన వాళ్ళే కాదు, యూరోపియన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రంప్ అంటే చాలా ఆందోళన చెంది చాలా బహిరంగంగా వ్యతిరేకించక తప్పని పరిస్థితి ఇప్పుడు తెచ్చుకుంటున్నాడు ట్రంప్. నిజంగా ఆయన గ్రీన్లాండ్లో ఏం చేస్తాడు, అక్కడ నిజంగా దుస్సాహసానికి పాల్పడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, అసలు ఈ లోపల ట్రంప్ అని ఆయన ఉంటాడా, ఆయన తొలగించేస్తారా? ఇప్పుడు అమెరికాలో అది కూడా మాట్లాడుతున్నారు, పేర 25 అని ఉంది, దీని ప్రకారం అధ్యక్షుడిని దింపేయచ్చు, అంటే అధ్యక్షుడిని మరణము లేదా ఏ కారణం వలన తొలగిస్తే వేరే అధ్యక్షుడిని పెట్టుకోవచ్చు అని కూడా అమెరికన్ రాజ్యాంగం 25 సెక్షన్ చెప్తుంది. దాని ప్రకారం ఉపయోగించి ట్రంప్ను దించేస్తారు అనే మాట కూడా అక్కడ జరుగుతుంది. ఇవన్నీ ఎలా పోతాయి? భారతదేశం అయితే ఇది నేను ఒకటే మొన్న కూడా పర్యటనల్లో ఉన్నప్పుడు నేను చెప్పా, మన్ కీ బాత్ అని ప్రతి విషయం మీద మాట్లాడే మోదీ గారు ఇంతవరకు మాట్లాడని విషయం ఏదైనా ఉంటే వెనిజులా ఒకటే, మాట్లాడని విషయం ఏదైనా ఒకటి ఉంటే ట్రంప్ యొక్క. నిజంగా భారతదేశం ఇంత పెద్ద దేశం, భారతదేశాన్ని మోదీని గురించి ట్రంప్ విచ్చలవిడిగా మాట్లాడే, మోడీ షుడ్ డూ మోర్ టు సాటిస్ఫై మీ, ఈజ్ ఎ నైస్ గై అని ఇలా చులకనగా మాట్లాడుతుంటే నిజంగా భారతదేశానికి వందే మాత్రం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా భారత మాత గౌరవం కాపాడాలంటే ట్రంప్ చేస్తుంది సరైనది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆఖరికి యూరోప్లో ఉన్న దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్ లాంటివి కూడా, డెన్మార్క్ కూడా చెప్తూ ఉంటే కెనడా కూడా కెనడా వెళ్ళి చైనాను కలిసిందండి. ఎందుకని కెనడాను కలుపుకుంటానంటాడు ఏంటి? దేశం అంటే ఏమనుకుంటున్నాను నేను, ప్రపంచం కెనడాను కలుపుకుంటాను, డెన్మార్క్ను కలుపుకుంటాను, మెక్సికోను కలుపుకుంటాను, టెక్సాస్, ఏంది సార్ ఇది? కాబట్టి చాలా భయంకరంగా తయారైంది ట్రంప్ పరిస్థితి. అయితే ఒక్కటైతే చెప్పాలి, అందరు చెప్పండి, ట్రంప్ ఏదో పిచ్చి పట్టి ఇలా చేయట్లేదు, అమెరికాకే పిచ్చి పట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా సంక్షోభంగా ఉంది. ఇప్పుడు విషయం బాగుంటే వర్మ లాంటి వాడిని కూర్చోబెడితే డిబేట్ చేస్తాడు, మరీ తికమగ్గా ఉందనుకోండి ఎవరినో కూర్చోబెడతారో, ఏం మాట్లాడతారో ఏంటో వినే వాళ్ళకి తెలియదు, చెప్పే వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి ఒక అరాచక పరిస్థితిలోనే తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం అమెరికన్ కార్పొరేట్లు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అమెరికన్ కార్పొరేట్ వ్యవస్థ ట్రంప్ను ఒక ట్రంప్ కార్డుగా ఉపయోగిస్తుంది. లేకపోతే వాళ్ళు ఇప్పటికి ఎప్పుడో ఆయన్ను వెనక్కు లాగగలిగేవాళ్ళు. ఇది ఎంత దూరం పోతుంది అన్నది మనం చూడాలి. ఇది రాజకీయ భౌగోళిక విషయం మనం మాట్లాడింది. కానీ ఆర్థికంగా చూస్తే మటుకు బంగారు వెండి మీద పడింది ఉరిమిది. ఎందుకని డాలర్ అస్థిరమైపోయింది. మన రూపాయి కూడా 91 రూపాయి, డాలర్ రూపాయి మార్గం కూడా 91 రూపాయలు, ఇది కూడా దాటేసింది. సో బంగారం 1,55,000 10 తులాలు, 55,000 అక్కడ అవుతుందా లేదా అది తెలియట్లేదు. వెండి చూస్తే అది కూడా కిలో 3,25,000 55,000 కూడా పోతుందని ఇవన్నీ చేస్తున్నారు. నెక్స్ట్ 1000 పాయింట్లు పడిపోయింది. దలాల్ స్ట్రీట్ ఢమాల్ అంటుంది. సో ఆర్థిక వ్యవస్థ మీద ఇప్పటికే కుదుపు మొదలైపోయింది. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా మనం ఇందాక అన్నట్టుగా అమెరికాలో ఉండడమా, లేకపోతే ఇల్లు కొనుక్కోవడమా వద్దా, కొంటే డబ్బులు కట్టగలమా లేదా, ఇది ఏం చేస్తా తెలియని. సో ప్రపంచాన్ని
అల్లకల్లోలం చేసి పడేశాడు, చేస్తున్నాడు, ఇంకా రెచ్చిపోతున్నాడు. సో ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి ద్వారాను, అలాగే యూరోపియన్ యూనియన్, బ్రిక్స్ ఉంది. ఉదాహరణకు బ్రిక్స్ సైనిక విన్యాసాలు చేస్తే ఇండియా మటుకు వెళ్ళలేదు, అందరూ వెళ్ళారు. పుతిన్ గట్టిగా నిలబడ్డారు, లేకపోతే చైనా నిలబడింది, యూరోపియన్ యూనియన్ లొంగి రాలేదు. కాబట్టి ఇదొక ఇంకా ఇలా ట్రంప్కి ఇలా ఉన్నాడు, అదే ఆయన సహించలేకపోతున్నాడు. ఎంత పిచ్చి మాట మాట్లాడాడంటే, మొన్న నేను 8 యుద్ధాలు ఆపినా కానీ నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు, అందుకే నేను ఇంకా ఈ పని మానేస్తున్నాను అన్నాడు. ఎవరో నేను ఇంక ఈ ప్రపంచాన్ని కాపాడడం నా వల్ల కాదు, నేను ఇంక విరమిస్తాను అన్నట్టు ఈయనే యుద్ధాలు ఆపడం ఏంటి? యుద్ధాలు తేవడం, మంట పెట్టడం తప్ప యుద్ధాలు ఆపడం ఈయనకి ఎక్కడ తెలుసు? కానీ భారతదేశము, ట్రంప్ ఇప్పుడు గాజా కోసం ఈయన ఒక శాంతి కమిటీ వేస్తూ అందులో భారతీయుని కూడా పెట్టాడు. ఈయన చేతుల్లో ఉందండి ప్రపంచం. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, మదుపర్లు దెబ్బతింటున్నారు. 9 లక్షల కోట్లు పోయిందండి నిన్న ఒక్కరోజు. 9 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ మనీ గల్లంత అయిపోయింది. ఒక్కసారిగా అన్ని సూచీలన్నీ పడిపోతే ఏం జరుగుతుంది చెప్పండి? బంగారు వెండి పరిస్థితి చూస్తే ఇలా ఉంది, ఉద్యోగాల పరిస్థితి చూస్తే అలా ఉంది, చాలా అల్లకల్లోలంగా ఉంది. ప్రపంచ శాంతి కూడా ఇప్పుడు మినుకు అంటూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ యొక్క ఈ పోకడలను, ఈ దురాక్రమణ, అసలు విపరీత మనస్తత్వాన్ని అమెరికా కూడా దీన్ని అనుమతిస్తున్నటువంటి అమెరికన్ వ్యవస్థను కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా మోదీ గారి మన్ కీ బాత్ ఏంటో బయటపెడితే భారతీయులు చాలా సంతోషిస్తారు. అంటే ఇండియాని ఎందుకు చెప్తున్నానంటే, రష్యా, చైనా ఉన్నాయి, ఇండియా కూడా కలిసిందంటే అయిపోయింది, ట్రంప్ ఏం చేయలేరు. ఈ 3 మహాశక్తులు, పెద్ద శక్తులు ప్రపంచంలో. కాబట్టి ఐ థింక్ ఒకసారి నోరు విప్పండి సార్, నిలబెట్టండి దేశాన్ని, దేశం యొక్క గౌరవాన్ని అని మనం కోరుకోవాలి.